మిస్టర్ యమ, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్. నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని. కిల్లర్ జిన్నా మరణం. అది అడుగుతున్నారు. ఎస్, నేను ఇచ్చిన మరణాల లిస్ట్ లో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరెందుకు అతను చంపాడు? చెప్పు, ఎంత లంచం తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావు? కమాన్ టెల్ మీ. శివ శివ, నాకే పాపమో తెలియదు సార్. నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడెలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది సార్. నోర్మై, ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈ ఈనాడు ఏంటి, ఈ ఉదయం ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఏంటి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి, ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? మీకే తెలియాలి సార్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే మూడో కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసి అయిపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పవు. మిస్టర్ గుప్తా, సార్. ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి. ఈ రోజు నుంచి నువ్వే ఎముడివి. మరి నేను సార్? మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నా. సార్, ఇది అన్యాయం సార్. ఏంటి అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని చంపడం అన్యాయం కదా. ఎక్కువగా మాట్లాడే ఆయన కోపం తెప్పించకుండా మరి అది గదా కిరీటం నాకు ఇచ్చేయ్. సార్ 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 సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వాడు చచ్చాడో లేదో తెలుసుకుని చెప్తాను. ఓకే, ఇది మొదటి తప్పుగా మన్నించి 1 month టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ జిన్నాగాడు చావలేదని, బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. లేదా మెయిన్ గేట్, వాచ్మెన్, మైండ్ ఇట్. ఉంటాను సార్. నీ ఫేసుకి నా గదా కిరీటం కావాలా? సూట్ అవుద్దనే నీ శివుడు గారు, అసలు కాక మీద ఉంటాను. మరి గదెత్తుతావేంటే? నేను గదెత్తింది నిన్ను కొట్టడానికి అనుకున్నావా? బరువు చూసుకోవడానికి, బరువు చూసుకోవడానికి. పద. ఎక్కడికి? భూలోకానికి. ఎందుకు? ఆ చిన్నగాడు ఎక్కడ తెచ్చాడో తెలుసుకోవాలి. రా. రాంగ్ సైడ్ వస్తున్నావు, బతకాలం లేదా? చిన్నగా ఎమలోకం నీ పని చూసుకో. అరే సాలే చస్తావే. ఆ సాలే గాని గుర్తుంచుకోరా. పైకి వచ్చినప్పుడు వాడి సంగతి చెప్పు. యముడిని కనుక నేను యమ స్పీడ్ లో వస్తున్నాను. నువ్వు యముడు, ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే. పగలే కాదు, రాత్రులు కూడా ఇదే వేషంలో ఉంటాం. షటప్. ఇది 1 way ట్రాఫిక్ అని తెలుసా? 1 way ట్రాఫిక్ అంటే ఏంటి? 1 way ట్రాఫిక్ అంటే ఏమిటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? ముందు నీ లైసెన్స్ చూపించు. లైసెన్సా? అదేంటి? లైసెన్స్ ఏమిటా చెప్తా. ముందు నీ బండి నంబరు. నంబర్ ప్లేట్ ఏది? నంబర్ ప్లేట్ ఏంట్రా? ఐ డోంట్ నో. డోంట్ వరీ. హారన్ హారన్. అసలు ఈ బండి ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టేయటం ఏంటి? ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు. శివ గ్యాంగ్ లీడర్ ఖల్నాయక్ అంటే బెదిరిపోతాననుకున్నావా? నేను సూపర్ పోలీసుని రా. పదండి పోలీస్ స్టేషన్ కి. మేమేదా కేసు బుక్ చేయాలి. ఏంటి మరి ఓవర్ అయిపోతారా? గట్టిగా మాట్లాడావంటే నేను నిన్ను బుక్ చేస్తాను. నువ్వు నన్ను బుక్ చేస్తావా? నీ కంటికి నేను బజార్ దానిలాగా కనిపిస్తున్నాను రా. హౌ డేర్ యు! నా ముందే నా పియ్యని కొడతావా? సమ్మలోరి కిల్ల, బొమ్మలోరి బల్ల, నీ ప్యాంటు సరక్. ఇంకా వాగావు అంటే నీ టాపు లేచిపోద్ది. సంజే లేపే గురు చూద్దాం. మండకో. మా ఎస్ఐ గారితో చెప్పి మీ పని పట్టిస్తాను. ఇదిగో బాబు తీసుకో. ఏంటి ఐదు చెల్తున్నావు? మీటర్ అంతే కదా బాబు అయింది. మీటర్ అంతే అయింది. మీటర్ మీద ఎక్స్ట్రా ఎవడిస్తాడు నీ బాబు? ఎక్స్ట్రా ఏంటి బాబు? ఎవడిపై నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎక్స్ట్రా అంటే తెలీదు అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు. దిగేటప్పుడు అనుకున్నాగా. ఇవా అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐతో కూడా ఇలాగా మాట్లాడతావా? ఎస్ఐ అయితే ఏంటి బే? ఏం చేస్తావు? లాకప్లో వేస్తావా? కేసు పెడతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు బే? ఏం చేస్తానా? ఈ 5 రూపాయల మీటర్ మీద పెట్టేసి చెప్పమని పారిపోతా. బాబు చిల్లర లేదు, పైకెళ్ళు. మేము పై నుంచే వస్తున్నాం. అయితే ముందుకెళ్ళు. ఓకే, ఫాలో మీ. హలో బ్రదర్. తమరే పేట రౌడీలు బాబు, ఈ గెటపుల్లో వచ్చారు. నేను రౌడీలం కాదు. ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేం వచ్చింది నరహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో. వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే. చావకపోవడం సార్, మా పోలీసులే కాల్చి చంపారు. ఇంపాసిబుల్. నేను చంపకుండా వాడలా చేస్తాడు. మీరు చంపాలా?
వీడెవడో పెద్ద విలన్లా ఉన్నాడు. సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికి రావాలా? ఆ రావాలి అంటే కబురు, మాకు కబురు రాలేదు అంటే వాడు చావలేదన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. రిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్ జోక్ లేకండి సార్. జోకులేంటి, ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. ఊరుకోండి. నా జేబులో పర్సు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మంది మన చేతుల్లో పెడతాడు. కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను? మీ కుక్క బాబు, ఇది ప్రైవేట్ పోలీస్ స్టేషన్ బాబు? లోపల మీ అయ్యగారు ఉన్నారా బాబు? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమిన్. ఎస్ఎస్బి ఇక్కడ ఎవరు బాబు? ఎస్, మే హెల్ప్ యూ? డెఫినెట్లీ హెల్ప్ మీ బాబు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? మా పక్కింటోడు ఎక్కడికో లేచిపోయాడు బాబు. ఓ షిట్, వాళ్ళు లేచిపోతే మీరు ఏడుస్తున్నారండి? ఆయన లేచిపోయింది నా సొంత పెళ్ళంతో బాబు. ఓ, ఏం చేశావు? తాళి కట్టిన దగ్గర నుంచి లేచిపోయేదాకా నేను ఏమి చేయలేదు బాబు. ఏమీ చేయలేదా? అస్సలు ఏం చేయలేదు బాబు. అందుకే లేచిపోయినట్టు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ బాబు. మీరు లేచిపోతారండి బాబు. పిండం పెట్టగానే కాకి వాలినట్టు పిల్ల కనిపించగానే మా వాడు అలాగే లేచిపోతాడు బాబు. ఇక్కడ ఆగిపోయి లోపలికి రండి. కమన్ కమ్ కమ్. నువ్వు తప్పుకో. కమాన్ కూర్చోండి. టేక్ ఎ సీట్. ఓకే థ్యాంక్ యూ. నిన్ను కాదు కూర్చోమన్నది. లాస్ట్ ఐసే. దాసు రాశే చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, కోకా కోలా, క్యాంపా కోలా, పెప్సీ కోలా? ఇది హోటల్ అండి. చెయ్యి వేయటానికి వంక తప్ప అందులో జోకే ఉందిరా దరిద్రుడా. బాసు టైం ఎంత అయింది? ఓ టైమ్ వాచ్ టైము 10:20. నీ తెలివితేటలు మండ. చెయ్యి తీయించాలని నేను టైం అడిగితే దాన్ని ఇలా ఉపయోగించుకున్నావురా కామాంజుడా. ఎస్ఎస్బి బేబీ, సద్దాం హుసేన్ జాజ్ బుస్లా మేద్రం మాట్లాడుకుంటుంటే మధ్యలో బేనజీర్ పుట్టోలాగా నువ్వేంటమ్మా? ఏంటయ్యా నీ గోలా? నీ పెళ్ళం పక్కింటి ఆడితో లేచిపోయింది అంతే కదా? అంతే. ఇప్పుడు ఆడి పెళ్ళం ఎక్కడుంది? పక్కింట్లో బాబు. నువ్వు దాన్ని లేవుకో. అరే థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా బైక్ పోయిందండి, మీరు వెతికి పెట్టాలి. ఓహ్ ఇంతేనా? సాయంత్రానికల్లా మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓ యు వెల్కమ్. బై ద బై, మీ పేరేంటి? జ్యోతి లక్ష్మి. ఎంత పవిత్రమైన పేరు. జ్యోతి లక్ష్మి పవిత్రమైన పేరేమిట్రా నీ నోట్లో నా ఉమ్మయ్య. దాసు, భాషే మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురా. ఎస్ఎస్బి బాబు, ఓ ఎవరు డబ్బులేం తీసుకునేది మీ రేట్ ఎంత బాబు? నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే, నీ రేట్ ఎంత బేబీ? You? Oh shit! What is this? What something else comes and fair the man the land bunny chabad khatravalli khakriya? Oh, I think cleaning. बाजीगर ओ बाजीगर, क्लीनिंग करो बाजीगर वो बाजीगर. మా ఎస్ఐ గారు. కమాన్ దిగండి దిగండి. ఎందుకండి కంగారు పడతారు? ఒకే కుక్క కరవదని మీకు తెలీదా? ఆ సామెత మాకు తెలుసు, దానికి తెలుసో తెలియదానని. దానికి అన్ని తెలుసు. ఏమయ్య దాసు, మీ బాస్ ఉన్నాడా? ఉన్నాడు కాదు ఉన్నారు. కమాన్ ఫాలో మీ. ఈ టైంలో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపతీసి రైడింగ్ వచ్చాడేమో. నేను దొడిదారు పడిపోతాను. ఏయ్, మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాడిని వెతికి పట్టి మీకు అప్పగిస్తాను. కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షల? ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు. 3 మచ్. 3 మచ్ ఏంటే? మరే ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది. వాడిని పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాల పైన పోవచ్చు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్, ఆ? ఈ పోవటాలు ఇవ్వటాలు ఎందుకు గానండి? చక్కగా 3 లక్షలకి తెగదింపులు చేసుకోండి. ఈ అమా చీపు. చీపా? అది వాళ్ళ ఊత పదంలే, నువ్వు ఫీల్ అయిపోకు. ఇదిగో అబ్బాయి, 116 ఇస్తాం. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఏయ్, లేవు లేవు లేవు.
లే 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 గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకన్నా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం? చిచి కాదు గురు, రేట్ ఎక్కువని. తలకి లేని నెప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పడుకో. ఇదిగో బాబు, 50,000 అడ్వాన్స్. వాడు దొరకనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఓయ్, నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్. ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇదెక్కడి ఫోన్ నెంబర్ బాబు? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే, వెళ్ళండి. బాయ్. కార్తీక్, నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ. ఎన్నేళ్ళుంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్. సుధారాణి వస్తున్నా. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యూ. బి స్టడీ. ఇంజెక్షన్ ఏం అవసరం లేదు. ఆ టాబ్లెట్స్ మాత్రం 4 రోజులు వాడితే సరిపోతుంది. ఓకే. హాయ్ డార్లింగ్. స్టడీ. బ్యూటిఫుల్. ఎవరు నువ్వు? మీ పేరు సుధారాణి. మీ హైట్ 5'6", మీ వెయిట్ 59 kgs. Am I correct? మిస్టర్, వాట్ ఇస్ దిస్? కెమెరా, స్మైల్ ప్లీజ్. తప్పండి. నీకు అది చెప్తుంది. ఆ ఫేస్ కొంచెం టర్న్ చేయండి. ఓ వాట్ ఎ బ్యూటీ. ఓ ఇది అమ్మో ములుగుతుంది. నీకు అసలు బుద్ధుందా? అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చి చెప్తా. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? లేదండి, మంచి మంచి వేషాలు ఇస్తున్నా. అసలు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అందాన్ని సొంతం చేసుకోవడం నా హాబీ. నా పర్మిషన్ లేకుండా నిన్నెవడు తీమన్నాడు? అందాన్ని బంధించడానికి పర్మిషన్ ఎందుకండి? ఓ దట్స్ బ్యూటిఫుల్. సూర్యుని ఫోటో తీస్తావు, పర్మిషన్ అడుగుతావా? చంద్రుని క్లిక్ చేస్తావు, పర్మిషన్ అడుగుతావా? హిమాలయాల్ని, దేవాలయాల్ని, మీలాంటి దేవతల్ని ఫోటోలు తీయడానికి పర్మిషన్ అవసరం లేదు మేడం. మర్యాదగా ఫిల్మ్ తీసేటివ్వు. కావాలంటే నా హార్ట్ ఇస్తాను, కెమెరా ఇస్తాను, కానీ ఫిలిం మాత్రం అడగండి మేడం. హలో బ్రదర్స్, మీరందరూ వచ్చారండి. గ్రూప్ ఫోటో కావాలా? ఇటు రండి. ఏంటి మా డాక్టర్ గారిని పట్టుకుని అల్లరి చేస్తున్నావు? రామరామ, మీ డాక్టర్ గారు నేను పట్టుకున్నానా? ఏమండి మీరే చెప్పండి, మిమ్మల్ని నేను పట్టుకున్నానా? మర్యాదగా ఫిల్మ్ ఇస్తావా? ఒక్కటి. మరేమడగలరా? కాఫీ, టీ, సిగరెట్, బీడీ, పాన్ పరాగ్. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది. రీలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? రీలు కడగడానికి. వేళ కొలబడుతున్నావా? డార్లింగ్, ఇక ఫైటింగ్ తప్పేట్లేదు. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకో. సారీ. ఆహా, బ్యూటిఫుల్ పోజ్. స్మైల్ ప్లీజ్. సీ యు బాయ్. అది అక్కది. ఓ నువ్వా? నీ పేరేమిటి? తలుపులమ్మ. ఇక్కడుందా? 1 minute. డార్లింగ్, నువ్వే సపోర్ట్? సూపర్ రిన్ను. వాట్ ఏ ఫన్. చంపేస్తాను. మర్యాదగా ఫిల్మ్ ఇవ్వు. బోలో 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 బోలో. యా బోలో 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 బోలో. హాయ్, హౌ ఆర్ యు? ఏమైంది మేడం? బాగుంది కొట్టుకుంటే మీరు కొట్టు. దట్స్ గుడ్. హాయ్ మేడం, క్లాత్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? సంతలో. వన్స్ మోర్. చాలా స్వీట్ గా ఉంది. షుగర్ ఉందా మీకు?
ఇది అయింది మేడం. నోరు మూసుకో. ఫిలిం ఇది. ఇదిగో ఇక్కడుంది. కెమెరా ఇస్తారా? థ్యాంక్ యూ. అన్నట్టు మీ వాళ్ళు మరీ మొరటుగా ప్రవర్తించారు. కాస్త గట్టి దెబ్బలే పడ్డాయి. తొందరగా ట్రీట్ చేయండి, లేకపోతే వాతం కమ్మి చస్తారు. వస్తాను. ఓ 1 minute. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? హీరోలా ఉన్నాడు, ఫైట్ అది బాగా చేశాడని మనసు పారేసుకుని లవ్ చేసేస్తారేమో. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వాట్? నేను నిన్ను లవ్ చేస్తానా? బయట సరే వయసు వచ్చింది కదా, గబుక్కన ఎక్కడ మనసు పారేసుకుంటారేమోనని సేఫ్టీగా ముందుగా చెప్తాను. ఏయ్, ఏం నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉందండి. నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని ప్రేమించను. ఆ, ఈ విషయం మీకు తెలియక సడన్ గా లవ్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్, ట్రాజడీస్. బాబు, నిన్నెవ్వరు లవ్ చేయట్లేదు, నువ్వు వెళ్ళు. రియల్లీ? ఇప్పుడు నా మనసు కుదిరిపడింది. నీ మనసులో అమ్మాయి ఉందంటున్నా ఎవరు? నువ్వే.